చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం వద్ద ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎల్ఐసి పాలసీదారుల పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఎల్ఐసి జాతీయ అడ్వైజర్ కౌటిక్ విఠల్ తెలిపారు. నా ద్వారా ₹1 కోటి పైచిలకు పాలసీ చేయించుకున్న పాలసీదారుల జన్మదినాలను పురస్కరించుకొని వారి పేరు మీద అభాగ్యులకు మరియు అనాథలకు అన్నదానం చేయడం నా మనసుకు ఎంతో తృప్తినిస్తోందని అన్నారు. గత ఏడాది నుంచి ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమంలో ఇప్పటి వరకు 12 మంది పాలసీదారుల పేరుతో అన్నదానాలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ రోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తన విలువైన పాలసీదారు బండారు సుబ్బారావు జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ భద్రత కోసం పాలసీలు ఎంతో మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరూ పాలసీ పొంది తమ కుటుంబాలకు భరోసాగా నిలవాలని కౌటిక్ విఠల్ పిలుపునిచ్చారు. అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమం. కౌటికే విఠల్ అను నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ప్రస్తుతము నేను ఇక్కడికి విచ్చేసింది నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే ₹1 కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మదినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను. గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరము 12 జన్మదినోత్సవాలు జరుపుకున్నాను. మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు, సీల్వేల్ కార్పొరేషన్ చైర్మన్ వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ లింగేశ్వర స్వామి దేవాలయంకు ఆనుకొని ఉన్న అనాథ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్న 600 మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఇవాళ 600 మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజేషన్ లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను. ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఈరోజు ఇక్కడున్న అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్నా తక్కువనే. మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఎన్ని రకాలు అభినందించినా తక్కువనే. మరి వాళ్ళ వారి వెంట ఉండే నాకు ఇక్కడే ఒక 12 జ్యోతిర్లింగాలతో కూడుకున్న ఒక పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది. నేను ఎంతో మమేకం చెందాను, ఎంతో సంతోషపడ్డాను. మరి నా పాలసీదారులు ఒక 100 సంవత్సరాలు జీవించాలని ఒక సత్సంకల్పంతో చేపట్టిన ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.